హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇంకా ఈ వీడియో మొత్తం ఏంటంటే ర్యాండమ్గా ఉంటుందన్నమాట. అంటే ఊరెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు తీసిన వీడియోలు అనమాట. ఆ క్లిప్స్ అన్నీ ఒక వీడియో కింద చేసి పోస్ట్ చేస్తున్నాను, ఎడిటింగ్ చేసి. ఇంకా ఈ చెరువు ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండి. చెరువు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అమ్మమ్మని కలవడానికని. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు మీ అమ్మమ్మ చెరువు దగ్గరికి వెళ్ళిందేమో, మొక్కలకి నీళ్ళేస్తుందేమో అని చెప్పేసి అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా లేదు. మిల్లుకి వెళ్ళిందంట పిండి పట్టించడానికి. ఇంకా మేమేంటంటే అక్కడ కూర్చున్నాం కొంతసేపు అలాగను, మా పాప నేను. బాతులైతే ఫుల్ పండగ చేసుకుంటున్నాయండి అక్కడ. చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా, అవి ఫుల్గా ఉన్నాయి అన్నమాట. చెరువు నిండా అవే ఉన్నాయి చేపలు. లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఏంటంటే అవి ఉండేవి కాదు, ఎక్కువ చేపలు లేవు. కానీ ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా బాతులు ఫుల్ తింటున్నాయండి. మా పాప అయితే ఇంకా కాలు పెట్టుకుంది చెరువులోన. కాలు పెడితే చూడండి ఎన్ని చేపలు వచ్చాయి కాలు దగ్గరికి. మనకి బయటన ఒక్కొక్క ఫిష్ స్పా ఉంటుంది కదా, డబ్బులు ఇచ్చి చేయించుకుంటాము కాలుకి, అలాగనమాట. ఇంకా మనం బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి చేసుకోవసరం లేదు. ఇంకా చెరువు దగ్గరికి వచ్చి ఇలా చేయించుకుంటే బాగుంటుంది. ఫిష్లన్నీ మనకి ఏమైనా కాలుకి ఏదైనా ఉంటే తినేస్తున్నాయి. చూడండి మా పాప అయితే కితకితలేస్తున్నాయి మమ్మీ అని చెప్పేసి అంటుంది. టిక్కు టిక్కు కొడుతున్నాయి అంట. మా పాప చెప్పడం అలా చెప్తుంది. కానీ చూడండి ఆ చేపలు అస్సలు భయపడట్లేదు. కాలు దగ్గరికి వచ్చి మొత్తం అంటే కొడుతున్నాయి అంట అలాగను కాలుకి. ఇంక ఈ చెరువు మొత్తం ఏంటంటే ఇక్కడ స్నానాలు గట్ట ఏమి ఉండవండి. లిఫ్ట్ నీరు వస్తుంది ఇక్కడికి, వర్షం నీరు. ఈ వాటర్ అనేది ఏంటంటే కిందకి పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాలకి వాడతారనమాట. వాటర్ లేనప్పుడు ఈ వాటర్ అనేది ఆ పొలాలకి యూస్ చేస్తారు. తర్వాత ఏంచి మాకేంటంటే కల్లాలు ఉంటాయి మా ఊర్లోన. అక్కడ దగ్గర దగ్గర కల్లాలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే మొక్కలు గట్ట వేసుకున్న వాళ్ళు ఈ వాటర్ తీసుకువెళ్ళి మొక్కలకి నీళ్ళు వేస్తారు. అందులో మా అమ్మమ్మ కూడా ఒక దాయి ఉందన్నమాట. మా అమ్మమ్మ కూడా మొక్కలు వేసింది ఇక్కడ నీళ్ళే తీసుకెళ్ళి వేస్తుందట మొక్కలకి నీళ్ళు. ఇంకా తర్వాత ఏంచి మా పాప ఇంకా అలాగా పెట్టింది కదా కాలు, అవి ఫిష్లు అనేవి అలా చేస్తుంటే నేను కూడా పెడదామని చెప్పేసి పెట్టాను. ఇంకా తల్లి కూతుర్లం ఇద్దరమును ఫిష్ స్పా చేయించుకుంటున్నాం అనమాట చెరువు దగ్గరికి వెళ్ళి. చాలా బాగా అనిపించింది. అవి అలాగా కుడుతుంటే కితకితలు వేసి భలే ఉందన్నమాట. మనకేమైనా కాలుకి అంటినవి ఉంటాయి కదా, అవి ఏంటంటే తింటున్నాయి, పొడుచుకొని కొంచెం అలా తింటున్నాయి. ఇంకా ఇక్కడ కూడా నేను చూడండి కాలు పెట్టుకున్నాను, ఎన్నొచ్చాయో కాలు దగ్గరికి. ఆ గోరు లోపల మూతెట్టి మరీ పొడుస్తున్నాయి అన్నమాట. ఇంకా అదో చిన్న చేపలు కాబట్టి చిన్న మూత ఉంటుంది కదా, అంతగా మనకి ఏం అనిపించదు. ఇంకా తర్వాత చూడండి వ్యూ మొత్తం చెరువు దగ్గర అరటి చెట్లు గట్ట అవన్నీ వేశారు. కానీ చాలా బాగుందన్నమాట. ఒక అరగంట కూర్చున్నా, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది అక్కడ కూర్చుంటే. అలా కాలు పెట్టుకొని చెరువులోన ఫిష్లు అలా కాలు దగ్గరికి రావడం చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా అరటి చెట్లు చుట్టూ వేసారండి. అక్కడ దగ్గర ఉన్నాయి ఇల్లులు కొన్ని, వాళ్ళైతే వేసుకున్నారు. ఇంకా అక్కడ పైన ఒక చెట్టుకైతే అరటి గెల కూడా వచ్చింది. మా పాప అయితే పద వెళ్దామంటే అస్సలు కదలట్లేదండి ఆ చెరువు దగ్గర నుంచి. వెళ్ళిపోదాం పద, నానమ్మ వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే, లేదు మమ్మీ ఉందామని చెప్పేసి ఇంకా అలాగా చేపల్ని పట్టుకుందామని ట్రై చేస్తుంది. కానీ అవి దొరకట్లేదు అనమాట. చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి చిన్న చేపలైనా. చూడండి అరటిగెల ఎవ్వరు తీయరు, అలాగే ఉంటాయి అన్నమాట. ప్రతి ఇంటి దగ్గర ఇలాగ అరటి చెట్లు కానీ పువ్వుల చెట్లు అన్నీ వేసుకుంటారు. మంచిగా గత్తం వేసి పండిస్తారు, బాగుంటుంది. పల్లెటూరులోనైతే చాలా బాగుంటుందండి. ఇంకా తర్వాత నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో. మీకు చెప్పాను కదా అప్పుడప్పుడు తీసిన వీడియో అనమాట. అలాగా కలిపేసి ఒక వీడియో కింద చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మాదేంటంటే మా ఇంట్లో సిమెంట్ పని అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మేడ మీద కొంచెం ఇసుక అంతా సిమెంటు అంటే డస్ట్ ఎక్కువ ఉందన్నమాట, ధూళిగా. బట్టలు గట్ట ఆరేసినప్పుడు గట్ట ఎగిరిపోయి కిందన పడిపోతే మొత్తం అంటుకుంటుంది. మీదకే వెళ్ళినా సరే కాలికి గట్ట అంటుకుంటుంది అనమాట. ఇంకా ఆంటీకి చెప్తే కడిగేస్తానని చెప్పారు. మొత్తం క్లీన్ చేసి వాష్ చేస్తున్నారనమాట వాటర్తోని గట్టను. మొత్తం వాటర్తో క్లీన్ అయితే శుభ్రంగా చేస్తారండి. అస్సలు కొంచెం కూడా డస్ట్ అనేది లేదు. మీదనే వాటర్ అనమాట వస్తుంది. ట్యాప్ లాగా ఇచ్చాము వాటర్ కానీ యూస్ చేసుకోవడానికి. తర్వాత ఏంచి ఇక్కడ మీకు వెంటిలేషన్ది చూపించాను కదా, అదైతే
చాలా బాగా అనిపించిందండి అది పెట్టుకోవడం. మాకు నిజంగా వెంటిలేషన్ చాలా బాగా వస్తుందనమాట. ఇంకా ఇంకొకటండి మా ఊర్లో ఏంటంటే అద్దంలాగా పెట్టుకొని వెంటిలేషన్ అంటే వెలుతురుగా వస్తది అంతే. బయట గాలి గాని, న్యాచురల్ గాలి గాని అలాంటిదేమి ఉండదు. మామూలుగా వెంటిలేషన్ అంతే అంతవరకే. కానీ నేనైతే మా ఆయన అలాగే చెప్పారు అద్దంలాగా పెట్టుకుందామని. కానీ నేనైతే వద్దనేసాను. ఎందుకంటే బయట గాలి లోపలికి రావాలి. లోపల అనేది బయటికి వెళ్ళాలి. ఆ వెంటిలేషన్ పెట్టిన దగ్గర బాత్రూమ్ ఉన్నది కాబట్టి మనకేంటంటే స్మెల్ ఏమైనా ఉన్నా సరే అది బయటికెళ్ళిపోద్ది. ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తది కదా! బావుంటదని ఇంకా అలాగా మామూలుగా క్లోజ్ చేయకుండా పూర్తిగా బంద్ చేయకన్నా బయట గాలి రావడానికి అలా పెట్టించేసామనమాట. ఇంకా దాని మీద వర్షం వచ్చినప్పుడు గట్టా ఒకటి చేయిస్తున్నామండి. అదైతే పెట్టించాలి. వర్షాకాలంలోనే క్లోజ్ అయ్యి ఉంటది. ఇంకా శీతాకాలం, ఎండాకాలం అయితే మనకి వర్షం ఉండదు కాబట్టి ఓపెన్ చేసే ఉంటదనమాట. తర్వాత అక్కడ నుంచి పైప్‌లాగా ఉంది కదా! అది ఇదండి. ఏంటంటే గ్యాస్ దగ్గర పెడతారు కదా! చిమ్నీ పైప్ అనమాట. అది ఇంకా చిమ్నీ పెట్టించలేదు మేము. పెట్టిస్తాము. ఇంకా ఇగోటండి ఇలాగా పెద్దది వచ్చింది. నేను చిన్నది వస్తది అనుకున్నాను. కానీ పెద్దదే ఇచ్చారు. బావుందనమాట. తర్వాత ఏంచి ఇంకా నెక్స్ట్ డే సాటర్డే అనమాట ఇది. సాటర్డే రోజు ఈ వీడియో తీసాను చూడండి ఇద్దరును. కూతురు, తండ్రి ఎలా నడుచుకొని వెళ్తున్నారో. మా పాప అయితే సేమ్ జిరాక్స్ ప్రింట్ మా ఆయనేనండి. అలా దిగిపోయింది ఇంకా. నడక కానీ, మాటలు కానీ, ఫేస్ కానీ ఇంకా అన్నీను మెంటాలిటీ కానీ మొత్తం మా ఆయనే అనమాట. నేను మా పాపను చూస్తే మా ఆయన చూసుకున్నట్టే ఉంటుంది. అలా ఉంటుంది వాళ్ళిద్దరూను. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్తున్నామండి. చెప్పాను కదా మా ఊర్లో చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పేసి. వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే తిరుపతి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే నాకు అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఇదంతా చుట్టూను ఇలా పెట్టారండి. బాగున్నదనమాట ఇటువైపు అటువైపు. తర్వాత ఏనుగులు కిందన చాలా బాగా అనిపించింది. ఇంకా లోపలికి మేము వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రదక్షిణలు అక్కడ రాసి ఉంచారు. 1 కానీ 4 కానీ 7 కానీ ప్రదక్షిణలు చేయాలంట. వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే మేము 7 ప్రదక్షిణలు అయితే చేసాము. తర్వాత ఏంటంటే ప్లాస్టిక్ కవర్లేంచి అలౌ చేయరు లోపలికి. అక్కడ బుట్ట ఉంటుంది, చిన్న చిన్న బుట్టలు ఉంటాయి. అందులో పెట్టేసి ఇస్తే పంతులు గారు పూజ చేస్తారు. లేదంటే ప్లాస్టిక్ బ్యాగులు మనము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని వాటితో ఇచ్చేస్తే పూజ చేసేస్తారు. ఇంకా చూసారు కదా ఎంతమంది ఉన్నారో. లైన్ ఫుల్గా ఉందండి. సాటర్డే కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా తర్వాత నేను ఇంకా పూజ చేసినప్పుడు అయితే వీడియో ఏం తీయలేదు. పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే ఇలా వీడియో తీసానండి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడో వెళ్తూ ఉంటాం కదా, అది కూడా కళ్ళు మూసుకొని దండం పెట్టుకోను. వెంకటేశ్వర అంటే ఏ గుడికి వెళ్ళినా ఎప్పుడో వెళ్ళినా కళ్ళు మూసుకొని దండం పెట్టుకోను అనమాట. చూస్తూ దండం పెడతాను. అది అనేది మైండ్లో ఉండాలని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఏంచి స్వామివారిని చూసారు కదా, చాలా బాగుంటుంది. మంచిగా ఉంటుందండి. చుట్టూను పొలాలు. అక్కడ కూర్చుంటే బయటను కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఏదో మనసుకి బాధగా అనిపించిన, కష్టంగా ఉన్నా సరే అక్కడికి వెళ్ళి కూర్చుంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అదేంటి వెంకటేశ్వర స్వామి గుడి అయితే. ఇంకా తర్వాత బయటకు వచ్చాక కూర్చొని ప్రసాదం తింటున్నాము. ఆ వెనకతల గోడ మీద గోవిందనామాలు, తర్వాత అష్టలక్ష్ములు ఉంటాయి కదా, సుమనస వందిత అవి ఉంటాయి కదా, అవి కూడా రాశారనమాట. అంటే కూర్చొని కొంతసేపు అలాగా టైం స్పెండ్ చేయాలంటే గుళ్ళోన కూర్చొని చదువుకొని అలాగ బాగుంటుంది. అక్కడ అలాగ రాసి పెట్టేసి ఉంచారు. నాకైతే బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఏంచి చూడండి ఇగోనండి బుట్టలు అక్కడ ఉంటాయి. అందులోనే కొబ్బరికాయ అన్ని పళ్ళుకాయలు ఇచ్చేస్తే పూజారి గారు పూజ చేసేస్తారనమాట. పాలిథిన్ కవర్లు అయితే అలౌ చేయలేదు. ఇంకా ఇదేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.